క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియులందరికీ విశ్వాసము, అమూల్యమైన విశ్వాసం ద్వారా పిలువబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాము. ఈరోజు మనము ఎత్తబడుట గురించి దాని యొక్క వాక్య భాగమును కొంత వివరంగా తెలుసుకుందామండి. ఎత్తబడుట అనున్నది క్రొత్త నిబంధనలోనే ఉంది అని అనుకోకండి. తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. అలాగునే నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. అయితే మనము దానిని దేవుడు ఆయా కాల వ్యవధులలో దేవుడు ఎలా అనుమతిని ఇస్తున్నాడో పరిశుద్ధాత్మ చేత గమనించేవారిగా ఉన్నాము. ఇది మనందరికీ అప్పగింపబడిన దేవుని యొక్క పని. ఇది మనందరికీ అప్పగింపబడిన దేవుని యొక్క పరిచర్య. ఇది మనందరికీ అప్పగింపబడిన దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలోనే ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం గనక చూడగలిగినట్లయితే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను, అనగా దేవునితో పాటు ఆయన ఎత్తబడి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక అతడు లేకపోయెను. హానోకు మాత్రమే కాదండి, ఏలియా అగ్ని రథములతో కొనిపోబడెను. ఏలియా కూడా అగ్ని రథముల చేత ఎత్తుకొని పోబడినట్టుగా మనము చూస్తున్నామండి. ఏలియా మాత్రమే కాదు కానీ మోషే యొక్క శరీరము ఇప్పటికీ కూడా మనకి అంతు చిక్కని విధముగా ఉన్నది. కనుక ఆయన శక్తి కలిగిన దేవుడు.
ఆయన బహు కృప కలిగిన దేవుడు. కనుక ఈ విషయాల గురించి ఆలోచన చేస్తే ఎత్తబడుట అన్నది పాత నిబంధన కాలంలో కూడా ఉండి ఉన్నది. కనుక ఇక మనం వేచి ఉన్నది దేనిని కూడా మునుపు దాన్ని బట్టి ఆధారమును బట్టే మనము జీవిస్తున్నాము, విశ్వసిస్తున్నాము, చెల్లిస్తున్నాము, క్రీస్తునందు భద్రపరచబడుతూ ఉన్నాము. కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం గనుక చూడగలిగినట్లయితే, యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సోదరి సోదరులారా, అనేక పరిశుద్ధుల శరీరములు లేవడం అనగా ఎత్తబడడం జరిగినను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సోదరి సోదరులారా, ఎత్తబడుట అను అంశము పాత నిబంధన గ్రంథంలోనూ మనం బయలుపరచబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రజలు కూడా ఎదురు చూచుటకు అది చివరిగా అంశమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు శరీర మరణము మరియు పునరుద్ధానము పొందిన తరువాత 500 మందికి పైగా అగుపడి ఆరోహణము అనగా పైకి ఎత్తబడను అని వ్రాయబడి ఉన్నది. ఎత్తబడుట అనగా భూమి యొక్క ప్రభావం నుండి వేరు చేయబడుట, భూమి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నుండి వేరు చేయబడుట మరియు అయస్కాంత ప్రభావం నుండి వేరు చేయబడుట. ఎత్తబడుట అనగా భూలోకము నుండి పరలోకమునకు శరీరము నుండి రూపాంతరత చెందుట. ఎత్తబడుట అనగా క్షయత నుండి అక్షయతను ధరించుకొనుట. ఎత్తబడుట అనగా మర్త్యము నుండి అమర్త్యమును పొందుకొనుట. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క మూలకము మానవుని యందు ఉంచిన ఆయన యొక్క ఆత్మను తీసుకొని పోవటయే ఎత్తబడుటకు ఉన్న అర్థం. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సోదరి సోదరులారా, ఎత్తబడుట అనున్నది యావత్ ప్రపంచ ధర్మమునకు వ్యతిరేకంగా జరిగే సమూహ ప్రక్రియ. ఈ లోక నియమ నిబంధనలకు లోబడని సమూహమైన ప్రక్రియ ఎత్తబడుట. ప్రాణ మరియు నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగే సమూహ ప్రక్రియ ఎత్తబడుట. శరీర నియమ నిబంధనలకు సంబంధమే లేకుండా జరిగే సమూహ ప్రక్రియగా ఎత్తబడుట అనున్నది జరుగుతున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. గాని తన్ను మృతులలో నుండి లేచి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అనగా తండ్రికి విశ్వాసులకు మధ్య సమన్వయ సమాధానముగా క్రీస్తు అమూల్యమైన రక్తము నిలిచెను. క్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారానే విశ్వాసులను అపవాది నుండి ప్రత్యేకపరిచి మరియు తండ్రి న్యాయ తీర్పు నుండి విడుదల పొంది భద్రపరచబడి ఉన్నాము అని మీరు గమనించేవారిగా ఉన్నారని ఈ సమయంలో జ్ఞాపకం చేయుచూ ఉన్నాను. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము, విశ్వాసంతో కూడిన ప్రేమయు
మీకందరికీ కలుగునుగాక. ఆమెన్.